భారీ వర్షాలకు విజయవాడలో జనజీవనం అతలాకుతలమైపోయింది. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు చాలా మంది ప్రజలు. ఇళ్లలో నిత్యావసరాలు బురదలో కొట్టుకుపోవడంతో తినడానికి తిండి కూడా లేక అల్లాడిపోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు, కరెంటు సౌకర్యాలు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకి తరలి వెళ్లిపోతున్నారు. సింగ్ నగర్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కొంతమందికి ఆహారం, నీరు అందుతున్నాయి. కాలనీ లోపల జలదిగ్బంధంలో చిక్కుకున్న వారికి సరైన సదుపాయాలు అందడం లేదని పలువురు బాధితులు టీవీ9తో వాపోయారు. తమని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కరెంట్ లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు. పోనీ అనౌన్స్ చేయాలి కదా, ఇలా ముంపు ఉందని చెప్పి. ఏమంటాం, అసలు ఎవరు సమాధానం చెప్తున్నారు? ఏమైనా దించడానికి మాకు ఇబ్బందిగా ఉంది. అటు వెళ్తానికి ఇప్పుడు ఎంతమందిని అడిగాము, ఒక్కరు కూడా హెల్ప్ చేయట్లా. లోపలికి వెళ్ళకుండా ఇక్కడే మెయిన్ రోడ్డు మీదే ఉండి ఆ మెయిన్ రోడ్డు మీదే ఇచ్చుకొని వెళ్ళిపోతున్నారు సార్. మరి లోపల ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటండి? మళ్ళా వర్షం వస్తే మరి లోన ఉన్న వాళ్ళు రావడానికి కూడా లేదు. మరి మీరు తీసుకొచ్చే వాళ్ళని కొంచెం చర్యలు తీసుకొని లోపల ఉన్న వాళ్ళకు కూడా ఆహారం అందేటట్టు చేయాలని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నానండి. పవర్ లేదు కదా ప్రస్తుతానికి, అందుకనే అంటే ఫ్యామిలీ అంతా వేరే చోట ఉన్నారు. ఏ వసతి లేదు అక్కడ. మాది సుందరి నగరం, అందుకే వెళ్ళిపోతున్నాం. మొత్తం పాడైపోయింది. చాలా గించాలు అన్నీ వెళ్ళిపోయాయి. అసలు ఏం ఒక్క వస్తువు కూడా ఉండడానికి లేదు. అంతే చుట్టాలు ఇంటికి వెళ్తాను కదా, అన్ని బీరువా, ఫ్రిడ్జ్లు, మంచాలు సమస్తం అసలు ఏమీ లేవు. కట్టు బట్టలతో మళ్ళీ కట్ట దిగిందన్నారు. మళ్ళీ ఈ లోపల నైట్కి వర్షం వచ్చేటప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు అన్నారు. ఖాళీ చేసేస్తున్నారు చాలా మంది వరకు. చాలా మంది సురక్షిత ఆల్మోస్ట్ అయిపోయినట్టే. తగ్గినాయండి, కానీ కరెంట్ లేదు, వాటర్ లేవు. ఫస్ట్ మెయిన్ వాటర్ లేవు, అందుకని తీసుకొని వెళ్ళిపోతున్నాం. మెయిన్ కావాల్సినవి తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్, ఎవరేం చేయలేము. ప్లస్ ఏంటంటే అది ఎన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎట్లా వచ్చిందన్నది ప్రతి ఒక్కళ్ళు దాన్ని విశ్లేషించుకోవాలా. బంధువులు అంటే ఎక్కడో దగ్గర స్టే అవ్వడానికి వెళ్తున్నాం సార్. మెయిన్ ఏంటంటే పొడి వాతావరణం కావాలా. వైరల్ డిసీజ్ వచ్చేస్తాయి. పిల్లలతో ఉన్నాము, ఈ పిల్లలందరూ నేడబెట్టుకోవాలి తెలియదు. స్కూల్స్, స్టడీస్ అన్నీ పాడైపోయినాయి. మా జాబ్స్ కూడా పాడైపోయినాయి. ఈ రోజు పొద్దున్న 8 గంటలన్నరకు ఎక్కిన షెడ్ మీదకి ఎక్కిన వ్యక్తులు మరుసటి రోజు పొద్దున్న వరకు షెడ్ మీదే ఒంటికాల మీద ఉన్నారండి. సహాయక చర్యల్లో చాలా లోపాలు జరిగినాయి. ఏదేమైనా భారీ నష్టం జరిగింది. విజయవాడలో ఇంతవరకు మాకు తెలిసినంతవరకు ఇంత ఫ్లడ్ ఎప్పుడూ రాలేదు, ఇంత ఘోరం ఎప్పుడూ జరగలేదు. చాలామంది